మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదివి సహాయం చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. సదాకాలము దేవుడు మనతో ఉంటాడు. ఆమెన్ అనట్లేదు మీరు, ఇంకొంచెం బిగ్గరగా సదాకాలము ఆయన మనతో ఉంటాడు. ఎందుకు అంటే ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సమాధిని గెలిచిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచిన దేవుడు కనుకనే సదాకాలము ఆయన నీతో నాతో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటాడు. ఎక్కడుంటాడు? నీ పొలం పనులలో ఉంటాడు. ఎక్కడుంటాడు? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే దేవుడు కాదు, సదాకాలము ఆయన నీతో ఉండే దేవుడు. ఆమెనండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రేపో మాపో ఎవరైనా చనిపోతున్నారంటే ఆ చనిపోబోయే ముందు చెప్పే మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు. ఎంత త్రాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా, ఎంత సొంత చెల్లి ఆస్తిని గుంజుకునే తమ్ముడైనా, సొంత తమ్ముడి ఆస్తి లాగుకునే అన్నైనా, ఎంత వ్యభిచారి అయినా, కన్న తండ్రి చనిపోయే ముందు పలికే మాటలు, అరే నేను చనిపోతున్నాను రా, మీ అమ్మని మంచిగా చూసుకోరా అంటాడు. అనుకో, ఎంత కఠినుడైనా హృదయం కరిగిపోతుంది. అరే నేను చనిపోతున్నాను రా, నా పిల్లల్ని మంచిగా చూసుకోండి అని చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా అమూల్యమైనవి, చాలా విలువైనవి. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను ఏ ఏ సంగతులైతే చెప్పానో, చివరిగా చెప్పినటువంటి మాట ఏంటిదంటే, దేవుడు చెప్పినటువంటి మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అయితే ఈరోజు నా అంశం ఏంటిదయ్యా అంటే, సదాకాలము మీకు నేను చెప్పాలమ్మా, కొంచెం గట్టిగా. మీరు ఇంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడాలి, ఇక్కడ కాదు, గట్టిగా మాట్లాడాలి. సదాకాలము. మీ గొంతుల గురించి నాకు తెలియవా? నేను ఎక్కడో నా బెడ్రూమ్లో ఉంటా, మా అమ్మమ్మ వాళ్ళ గొంతు నా ఇంట్లో వచ్చినట్టుగా ఏమైంది
అని చెప్పి నేను మమ్మీ పరిగెట్టగానే ఏమైందిరా అంటే, డాడీ నన్నంత మాట అంటదా? ఏమైందమ్మా? డాడీ నన్నంత మాట అంటదా? అయ్యా బాబోయ్, మీరు మొత్తుకునే చూసి ఎవరికి ఏమైనా అయిందేమో. నేను అరుణ ముఖం చూస్తా, ఏమైందా అరుణ? అన్నయ్య నా మాట వినట్లేదు అన్నయ్య. అన్నయ్య నా మాట వినట్లేదు. అయ్యా బాబోయ్, ఈ బాక్స్ రెండు కలిపినా కానీ అంత సౌండ్ రాదు. ఇక్కడేమో సౌండ్ రావట్లే. మీ ఒరిజినల్ సౌండ్ తీయాల బయటికి వేస్తున్నామలో. దేవుడు ఏమన్నాడు? సదాకాలము గట్టిగా, సదాకాలము తోడై ఉంటానా. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉంటా అన్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అయితే ఆయన ఎవరికి పడితే వాళ్ళకి తోడుగా ఉండడు. తోడుగా ఉంటా అన్నాడు కదా అని చెప్పితే ఎదవ వేషాలు వేసే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండడు ఆయన. ఎవరికి తోడుగా ఉంటాడో చూద్దాం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటే జరుగుచూ వచ్చున సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇక్కడ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? బైబుల్ అందరి చేతిలో ఉన్నాయా, కొందరి చేతిలో ఉన్నాయా? ఆ కొందరైనా చెప్పాలా. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వారి వెనువెంటే వెళ్ళాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే సువార్త ప్రకటించే వారికి తోడుగా ఉంటాడు. ఆమెన్ అనట్లేదు మీరు? ఇంకా బిగ్గరగా అనాలా? ఆమెన్ అనాలా? హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకు దేవుడు తోడుగా ఉండడా? లారీలో సిలువ వేసుకుంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మెడలో గోల్డ్ సిలువ వేసుకుంటే సిలువ నా దగ్గర ఉంది, నాకు తోడుగుంటాడు. నో, దేవుని సువార్తను ప్రకటించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని సువార్తను ప్రకటించే వారికి మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైనటువంటి దేవుడు సువార్త ప్రకటించే వారికి వెంటే ఉంటే కాచి కాపాడుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి చివరి మాట ఏంటిదో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈరోజు ప్రకటిస్తున్నామా సువార్త? దేవుని పని చేస్తున్నామా? అయ్యగారు మీరు పాస్టర్ కాబట్టి మీరు చేస్తారు, మాకేం పనే? అయ్య బాబోయ్, మాకు వాక్యం రాదండా, మేము చదువుకోలేదండా. జాగ్రత్త. దేవుని సువార్త ప్రకటించడం అంటే ఏంటిదో తెలుసా? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం చెప్పు. నా కొడుకు చనిపోయేవాడు, నా దేవుడు బ్రతికించాడని ఎంతమందికి చెప్పావు నువ్వు? నేను చనిపోయేదానిని దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పి ఎంతమందికి చెప్పావు?
సాక్ష్యం ఎంతమందికి చెప్పావు? నువ్వు ట్రైన్లో వెళ్తే ట్రైన్లో దేవుని గురించి చెప్పాలి, బస్సులో వెళ్తే బస్సులో దేవుని గురించి చెప్పాలి, ఆటోలో వెళ్తే ఆటోలో దేవుని గురించి చెప్పాలి. నువ్వు మిర్చి కోస్తుంటే మిర్చి కోసే కాపు దగ్గర వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు వినడం కంటే ఫోన్ బంద్ చేయి నాయనా, ఇది చర్చి. హల్లెలూయా, ఇటు చూడండి. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఆటోలో వెళ్తుంటే ఆటోలో దేవుని పరిచర్య చేయాల. ఆమెనండి. బైక్ మీద వెళ్తుంటే ఎవరైనా నీకు ఎవరైనా బైక్ మీద ఎక్కించుకున్నారు, అన్నా ఎక్కడన్నా మీది? అన్నా యేసుప్రభుని తెలుసుకోండి అన్న, నా జీవితాన్ని మార్చాడు, మీ జీవితాన్ని కూడా మారుస్తాడన్నా. అన్న యేసుప్రభుని తెలుసుకోండి అన్న, గట్టిగా పరిచర్య చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి చివరి మాటని పట్టుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఎంత మందిని దేవుని మందిరానికి నడిపించావు? హలో వినండి, గొర్రెల్ని గంటాయి, కాపరి గనడం. కాపరి మేత పెడతాడు అంతే. కాపరి మేత పెడతాడా? గొర్రెలే అనేక గొర్రెల్ని కనాలి. దొడ్డి నిండాలి అంటే గొర్రెలు కనాలి, ఆ ప్రయాస ఉండాలి. సేవకుడు ఇంత కష్టపడి దేవుని సన్నిధిలో గడిపి, దేవుని పాదాల దగ్గర గడిపి ఒక చక్కని మేతని తీసుకొస్తున్నాడు. ఆ మేత మన జీవితాలకు ఉపయోగపడుతుంది, మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఉపయోగపడుతుంది. తింటున్నాము, పడుకుంటున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, వింటున్నాము, వదిలేస్తున్నాము. ఆత్మల పట్ల దాహము లేదు, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు గొర్రెల్ని కనాలి. ప్రసవ వేదన నీకు ఉండాలి. అరే అనేక మంది తాగుడికి బానిసైపోతున్నారు, వ్యభిచారానికి బానిసైపోతున్నారు, అనేక మంది వారి వారి జీవితాలను కోల్పోతున్నారు. వారి పట్ల దాహం లేదు. ఎంతసేపటికి నా పొలం పని, ఎంతసేపటికి నా ఉద్యోగం, ఎంతసేపటికి నా డబ్బు, నా పిల్లలు, నా డబ్బు, నా పిల్లలు. దేవుడు మీకు తోడుగా ఉంటాడా? ఎవరైతే పరిచర్యను, దేవుని పరిచర్యను తల మీద పెట్టుకొని ఎవరైతే దేవుని పరిచర్య కొరకు పరిగెత్తుతారో వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి శీఘ్రముగా నా దేవుడు సదాకాలము తోడుగా ఉంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. దేవుడు ఎన్ని మేలులు చేసిన అక్క, ఓ అక్క, గృహ కూడిక పెట్టుకోరాదు, డబ్బులు లేవు జల్లే. అన్న గృహ కూడిక పెట్టుకోరాదండి. ఛీ, అన్యులండి సంవత్సరానికి 2-3 ఆటబోతులు కోస్తున్నారు. అన్యులు సంవత్సరానికి 2-3 ఆటపోతులు కట్ చేసి వేలకు వేలు ఖర్చు పెట్టి చేతులు గడిగిస్తున్నారు వాళ్ళు. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప అద్భుతమును బట్టి, నీ పిల్లల జీవితంలో చేసిన అద్భుతములను బట్టి గృహ కూడిక పెట్టుకోలేవా? గృహ కూడిక అంటే ఏంటి? నలుగురిని పిలవాలా, కృతజ్ఞత కూడిక పెట్టాలా, నీ బంధువుల్ని పిలిపియాలా, సేవకుణ్ణి పిలిపియాలా, చక్కని ఆరాధన చేయాలా, చక్కని సువార్త ప్రకటించాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రకం ఉంటారు, ఇంకొక రకం. ఏం బ్రదర్ గృహ కూడిక పెట్టుకొని? అన్నా నువ్వు బిజీ కదా, అమ్మ తేజ అన్నావు కదా, నువ్వు చాలా బిజీ కదా, నువ్వు పిలిస్తే వస్తావో రావో అని
మళ్ళీ నా మీద వేసేస్తారు నింద. ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం, ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కక్ష చేత కానీ మిష చేత కానీ ఏదో ఒక రకంగా సువార్త ప్రకటించాలి. సువార్త పట్ల భారం నీకుందా? సువార్త పట్ల భారం నీకుందా? ఎవరైతే సువార్త భారము కలిగి ఉంటారో వారికి నా దేవుడు సదాకాలము దేవుడు తోడుగా ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చాటే వాళ్ళకుండు దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. ఓ చెల్లె, సాక్ష్యం చెప్పరాదు? అయ్యో నాకు భయం చెల్లె, నాకు సిగ్గు చెల్లె. ఓ అక్క, సాక్ష్యం చెప్పరాదు అక్క, నాకు భయం. చచ్చిపోయే నిన్ను దేవుడు బ్రతికిస్తే భయమా? సేవకుడిగా చూస్తూ ఉంటా, వీళ్ళని దేవుడు బతికిచ్చాడుగా, వీళ్ళు సాక్ష్యం చెప్తారా లేదా అని నేను చూస్తుంటా. చాలామంది చెల్లెలకు పిల్లలు లేని వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు గర్భం తెరుస్తాడు. గర్భం తెరిచిన తర్వాత ఏమవుతుంది తెలుసా? అన్నా దేవుడు నా గర్భం తెరిచిండు అన్నా అని చెప్పరో. ఎప్పుడు అన్నా 4వ నెలన్నా అబార్షన్ అయిపోయిందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. మళ్ళీ అప్పుడు గుర్తుకొస్తాడు అమ్మ తేజ. ఎప్పుడు సాతాన్ గాడు దెబ్బ కొట్టిన తర్వాత, సాతాన్ గాడికి మనం దొరకకుండా ఉండాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము సువార్త ప్రకటించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు చెప్పే సాక్ష్యం అనేక మంది చెల్లెళ్ళు కన్నీరు తుడవబడుతుంది. నువ్వు చెప్పే సాక్ష్యం అనేక మందిని దేవునిలో కట్టబెడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఒకటే, చావైన బ్రతుకని నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నీ పరిచర్యలో వాడబడతానని చెప్పి తీర్మానం తీసుకో. భారతదేశంలో గొప్ప పరిచర్య చేసినటువంటి భారతదేశపు అపోస్తులుడు, భారతదేశంలో ఉన్న పౌలు ఎవరు చెప్పగలరా? ఇంకొక క్లూ ఇస్తా. రక్తపు పాదాలతో పరిచర్య చేసిన గొప్ప దైవ సేవకులు చెప్పగలరా ఎవరైనా? వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎస్, రక్తపు పాదాలతో పరిచర్య చేశాడు ఆయన. ఆయన ఒక సిక్కు కులంలో పుట్టినటువంటి వ్యక్తి. ఎన్నో పూజలు పురస్కారాలు చేస్తున్నటువంటి కుటుంబం. వాళ్ళ తల్లి ఎంతో పూజ చేస్తున్న తల్లి, ఎంతో భక్తి శ్రద్ధలతో బ్రతుకుతున్నటువంటి కుటుంబం. తన కుమారుడికి శ్లోకాలు నేర్పిస్తున్నటువంటి తరుణం, తన కుమారుణ్ణి సాధు చేయాలనక ఉద్దేశంతో తన తల్లి ఆ కుమారుణ్ణి పెంచుతూ ఉండేది. ఒకానొక టైంలో తన తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఎంతో ఇష్టం తన తల్లంటే తనకి. ఏడుస్తూ ఉండేవాడు. అసలు ముస్లిమ్స్ అన్నా కానీ సాధు సుందర్ సింగ్కి ఇష్టమే కానీ క్రైస్తవులంటే అస్సలు ఇష్టం ఉండదు. క్రైస్తవ సేవకులను రాళ్లతో కొట్టేవాడు, క్రైస్తవ సేవకుల మీద ఉమ్మి వేసేవాడు. క్రైస్తవులు కనపడితేనే ఆయనకు కోపం వచ్చేసేది. అంత విపరీతంగా క్రైస్తవుల మీద కోపం తెచ్చుకునేవాడు. ఒకానొక టైం బైబిల్ని తీసుకొచ్చుకొని ఇంకా పగ చల్లారక బైబిల్ మొత్తం చింపపడేశాడు.
బైబుల్ని చిత్తు చిత్తుగా చింపు పడేశాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. అయితే ఒకరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు, అస్సలు నిద్ర పట్టడం లేదంట. మనశ్శాంతి లేదు. ఏంటి నాకు మనశ్శాంతి లేదు? ఈ ట్రైన్ కింద పడి, ఉదయకాలం వచ్చే ట్రైన్ కింద పడి నేను చనిపోవాలి, లేదా ఈ దేవుడెవరు, అసలు లోకాన్ని సృజించిన దేవుడెవరు? ఒకవేళ గనక దేవుడుంటే దేవుడు నాకు కనబడాలి ఇప్పుడు, లేదంటే ఈ ట్రైన్ కింద పడి చనిపోతానని చెప్పి ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి ట్రైన్ వస్తుంది. ఛీ, ఇక ఈ నా బ్రతుకొద్దు, ఇక నేను చనిపోవాలని చెప్పి సాధు సుందర్ సింగ్ ట్రైన్ పట్టాల మీద నిలుచున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇప్పుడే కనపడాలని చెప్పి తను తీర్మానం తీసుకున్నాడు. ట్రైన్ వస్తుంది, కూత వినపడుతుంది. అయితే దేవుని స్వరం మాట్లాడుతుంది, సాధు సుందర్ సింగ్, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎందుకు నన్ను బాధపడుతున్నావు? ఎవరు నాతో మాట్లాడేది? నేనే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువునే. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, స్వరాన్ని విన్న తర్వాత సాధు సుందర్ సింగ్ అతి చిన్న వయసులోనే బాప్తిసం తీసుకున్నాడు. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను క్రైస్తవుని అయిపోయానని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తే ఏదో ఉద్రేకంలో చెప్తున్నాడేమో అనుకున్నాడు. ప్రార్థనలు చేస్తున్నాడు, గంటలు ప్రార్థన చేస్తున్నాడు. రేయ్, నువ్వు దేవుణ్ణి గనక, ఆ యేసు ప్రభుని గనక వదిలేయకపోతే నిన్ను చంపేస్తాను, నీ సంగతి చెప్తుండ్రే అని బెదిరించారు. బాగా ఉన్నత డబ్బున్నటువంటి వ్యక్తి వచ్చి, సాధు సుందర్ సింగ్, ఇదిగో నువ్వు ఆ యేసు ప్రభుని మర్చిపో, నా ఆస్తంతా కూడా నీకు రాసిచ్చేస్తా, నువ్వు నా బిడ్డని పెళ్లి చేసుకో, ఆ యేసు ప్రభుని వదిలేసాయి అని చెప్తే సింపుల్గా నవ్వాడంట. మీరు నాకెవరొద్దు, నాకు యేసయ్య కావాలన్నాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్పాడంట, మీ కొడుకు మారడిగా పిచ్చి ముదిరిపోయింది అన్నాడంట. మరలా ఒకసారి ప్రార్థన రే, చివరిసారి చెబుతున్నాను, నీకు తిండి కూడా పెట్టండి రే. నువ్వు తిండి పెట్టకపోయినా పర్లేదు, నాకు నా దేవుడు యేసయ్య కావాలన్నాడంట. వీడు మాటినేటట్టు లేడని చెప్పి, సరే నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే బట్టలు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంటే, ఎక్కడికి రా నువ్వు సర్దుకొని పోయేదే, రా చివరిగా భోజనం చేద్దురా అని చెప్తే తినే భోజనంలో విషం కలిపాడు. పాయిజన్, పురుగుల మందు. తినే అన్నములో పురుగుల మందు కలిపాడు. తినే అన్నంలో పురుగుల మందు కలిపితే ఆ అన్నాన్ని మొత్తం తినేస్తే దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే పాయిజన్ అటాక్ అయిపోయాడు. రక్తం కక్కుకుంటుంటే ఒక సేవకుడు చూసి ఆయన చేరదీసి వైద్యం చేపించాడు. 2 రోజుల తర్వాత కోలుకున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. భారతదేశంలో భారతదేశ సాంప్రదాయ ప్రకారమే సువార్తను ప్రకటించాలని, తెల్లోళ్ళలాగా సువార్త ప్రకటించకూడదని చెప్పి సాధు వేషంలోనే, సాధుగానే ఉంటూ సువార్త ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, ఆయన సాధునే. క్రీస్తును అంగీకరించినటువంటి సాధు ఆయనే, సాధు సుందర్ సింగ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే, చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలు, సూచక్రియలు. దేవుడు ఆ బిడ్డని ఒక గొప్ప రీతిలో దేవుడు లేవనెత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొక టైం సువార్త ప్రకటిస్తున్నటువంటి టైంలో చాలామంది ఆయనను కొట్టారు. చాలామంది పిడుగుద్దులతో కొడితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరలా సువార్త చేయడం ప్రారంభించాడట. ఎవరైతే తనని కొట్టారో వారే తన వెనకాల సువార్త ప్రకటించడానికి వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కృప కలుగును గాక. అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ఆ బౌద్ధ దేశంకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే
మా దేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తామంటే దాన్ని ఏమంటారు డాడీ? జలలా ఏమంటారు దాన్ని? జలగలు. ఎస్, తన మీద మొత్తం జలగలు జల్లి కట్టేశారు జైల్లో. నువ్వు మా దేశంలో సువార్త ప్రకటిస్తే నీ సంగతి చెప్తామని చెప్పేసేసి అన్నారు. అయినా కానీ సువార్త ప్రకటించడం ఆపలేదంట. ఆ దేశ ప్రజలు అనుకున్నారంట, వీడికి పిచ్చి పట్టింది కాబట్టి వీడు అట్లా చేస్తున్నాడని చెప్పి పిచ్చోడులాగా వదిలేశారంట. అయినా కానీ సువార్తను ఆపలేదండి. ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటిస్తుంటే మరలా ఎండిపోయినటువంటి బావిలో పడేశారు. ఎండిపోయినటువంటి బావిలో పడేస్తే ఆ ఎండిలో శవాలు, పాములు, తేళ్ళు కట్టేశారంట. 3 రాత్రులు పగుళ్ళు ఉన్నాడంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ ఏడుస్తూ, ప్రభువా నువ్వు పంపిస్తేనే కదా ప్రభు ఈ పరిచర్యకు వచ్చింది. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, జస్ట్ ఊహించుకోండి. ఒక్క రాత్రి కాదు, 3 రాత్రులు పగుళ్ళు. బావిలో పాములున్నాయి, తేళ్ళున్నాయి, శవాలున్నాయి. ఆ బావిలో ఏడుస్తూ ఉండేవాడంట. ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా దేవదూతను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవదూతను పంపించి సాధు సుందర్ సింగ్ని దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఆ పర్వతాలలో, ఆ మంచు కొండలలో నడిచి కాళ్ళలో నుంచి రక్తం గారుతున్న కాళ్ళు మొత్తం పుండ్లు, రక్తం గారుతూ ఇలా నడుస్తుంటే మొత్తం రక్తం ఉండేదంట. అంత ప్రయాసపడుతూ గొప్ప సువార్తను ప్రకటించినటువంటి సాధు సుందర్ సింగ్. అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, కృపావరం అనే ఒక వ్యక్తి ఈయన పరిచర్య చేస్తుంటే విపరీతంగా కొట్టాడు. కొట్టి అక్కడ వదిలేశాడు. లెగడానికి ఓపిక లేకపోయినా ఏడుస్తూ నోట్లో నుంచి రక్తం, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా మరలా వెళ్ళి, అమ్మా యేసయ్య గొప్ప దేవుడమ్మా, అమ్మా ఈ లోకాన్ని సృజించింది యేసుక్రీస్తు అమ్మా, అమ్మా ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు అమ్మా, దేవుణ్ణి తెలుసుకోండమ్మా అని చెప్పి గాయాలతో వెళ్ళి పరిచర్య చేస్తుంటే ఆ కృపావరం అనే ఒక వ్యక్తి ఆయా వ్యక్తిని చూసి ఏడ్చి గుండెలు పగిలిపోయి తన దగ్గర ఉన్నటువంటి అన్నీ వదిలిపెట్టి నిజంగానే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని తన వెనకాల పరిచర్య చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, ఈ బైబుల్ మన చేతికి రావడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు తెలుసా? ఈ మందిరంలో మనం అందరం కూర్చున్నామంటే ఎంతమంది ప్రాణత్యాగము చేస్తే ఈ బైబుల్ మన చేతికి వచ్చింది. స్టెఫెనును కోల్పోయినాం. యాకోబుని ఎన్ని చిత్రహింసలు పెట్టారో తెలుసు. పేతురుని ఎంత చిత్రహింసలు పెట్టారో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రవీణ్ పగడాల అన్నగారిని ఏ విధంగా చంపారో తెలుసు. సేవకులను ఏ విధంగా కత్తులతో బెదిరిస్తున్నారో తెలుసు. చర్చిల్లోకి వచ్చి బొట్టు పెట్టి ఏయ్ జై కొడతారా అని చెప్పి ఎంతమంది బెదిరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎంతమందిని చంపినా ఇంకా అంతకంటే ఎక్కువ మంది లెగబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏంటిదో తెలుసా? నేను చనిపోయే వరకు భారతదేశంలో ఒక్క దేవుని మందిరం, ఒక్క ప్రార్థన మందిరాన్ని కూడా ఉండనీయను. నేను బ్రతుకున్నంత రోజులు, నేను చచ్చే వరకు ఒక్క ప్రార్థన మందిరాన్ని కూడా నేను ఉండనీయను అని చెబుతున్నాడు. నేను చెబుతున్నాను, నువ్వు బ్రతుకుండగానే ఇప్పుడు ఎన్ని మందిరాలైతే ఉన్నాయో దానికంటే 100 రెట్లు మందిరాలు దేవుడు కట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
ఈ క్రైస్తవత్వం అనేది చంపితే చచ్చిపోయేది కాదా? యేసు ప్రభువుని చంపారు, స్టెఫెనును చంపారు, పేతురుని చంపారు. 11 మంది, 12 మందిలో వినండి, 12 మందిలో ఒక లూసిఫర్ దూరిపోయింది ఒకరిలో. 12 మందిలో ఒక ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. 11 మంది, ఆ 11 మంది ప్రభువు కోసము నిలబడ్డారు, ప్రపంచాన్ని తగలబెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది సేవకులు ప్రాణత్యాగము చేస్తుంటే, అనేక మంది సేవకులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే, అనేక మంది ఈరోజు వారి ప్రాణాల సైతము తృణప్రాయముగా విడిచిపెడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం. దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ లేదు, దేవుని కోసము బ్రతకాలని ఒక తృష్ణ లేదు. దేవుని కోసం బ్రతకాలి, సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి పరిగెత్తాలి. ఎప్పుడైతే దేవుని పరిచర్య చేస్తావో నీ కొరకు నా దేవుడు గగనమును చీల్చుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేవుని కోసము నిలబెట్టే వారి కొరకు దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్, ఆమేన్. పిడికిలి బిగించండి. ఇలా దేవుని కోసము నిలబడే వారికి దేవుడు నిలబెట్టుకుంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు. ఎవరి కోసం? మేము నమస్కారం చెయ్యము అన్నారు. ఆమేన్. మేము నమస్కారం చేయము నిలబడ్డారు. వాళ్ళని మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేశారు. ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేసినా గగనము చీల్చుకొని 4వ వ్యక్తిగా దేవుడు దిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 4వ వ్యక్తిగా దేవుడు మన దగ్గరికి దిగి రావాలంటే మనకు శ్రమలు రావాలి. ఆమేనండి. నిందలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి. అప్పుడే మనలో నుంచి ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీస్తాడు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. సింహపు బోనులు అడుగు పెట్టాలా? ఆమేనండి. అప్పుడే అభిషేకం మనలో నుంచి బయటకు వస్తుంది. ఆమేనండి. సింహాలు మన ముందు మోకరించాలా? ఆమేనండి, ఆమేన్. సింహాలు మోకరించాలంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలా. దానియేలు ఎవరు? ఆర్డినరీ పర్సన్, ఆయన సింపుల్ పర్సన్. ఆయనను చూడగానే దానియేలును చూడగానే ఎందుకు సింహాలు గడగడలాడుతున్నాయి? ఆయన నిలబడ్డది మామూలు వ్యక్తి కోసం కాదు, యూదా గోత్రపు సింహం కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు, కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పని కనుక చేయగలిగితే దేవుడు నీ పని చేస్తాడు. ఆమేన్. దావీదు ఎవరి కోసం ముందు అడిగేశాడు చెప్పండి? గొలియాతు. పెద్ద ఖడ్గాలు ఉన్నాయి, అదగ కత్తులు కటార్లతో ఉన్నాడు. అనేక మందిని చంపగలిగిన సమర్థుడు. ఏలేడంత లేడు దావీదు, ముందడుగు వేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడిది దావీదుకంత బలం? ఎక్కడిది దావీదుకంత ధైర్యం? ఎక్కడిది దావీదుకంత బలం? ఎక్కడిది దావీదుకంత బలం? అంటే దేవుని పని చేస్తున్నాడు గనక ఆ అభిషేకము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా.